సిబిఎస్ఈలో వచ్చి ఎక్స్ అవచ్చు, వై అవచ్చు, అన్నీ జరిగినాయి. ఇప్పుడు ఒక డెమోక్రసీలో ఉన్నప్పుడు మీ మీ ఒపీనియన్, మీ అభిప్రాయం అవ్వచ్చు, మీ పర్స్పెక్టివ్ అవ్వచ్చు, మీరు దాన్ని చూసిన విధానం, మీరు అర్థం చేసుకున్న విధానం చెప్పే హక్కు ప్రతి మనిషికి ఉంది. నాకే కాదు, అందరికీ ఉంది. కానీ ఇవాళ ఇప్పుడు ఈ మధ్యన సుప్రీంకోర్టు ట్రీట్మెంట్ జడ్జ్మెంట్ వచ్చింది పద్మావతిలో కానీ ఉడతా పంజాబ్లో కానీ, చాలా క్లియర్ కట్గా ఒక సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితులను ఆపడానికి వీలు లేదు అని రెగ్యులేషన్స్ జారీ అయినాయి. అందుకని తెలంగాణ హైకోర్టులో వేసినప్పుడు దాన్ని ఇమీడియట్గా కొట్టేయడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఊహించిన విధంగా ఇలా జరిగిన దానికి ఏం ప్రెషర్స్ అంటే, ఏం ప్రెషర్సు, ఎలాంటి ప్రెషర్సు, దీని వెనకాల ఈ సినిమా ఆపేయటానికి ఎవరు పెట్టుంటారు అన్నది మన అందరికీ తెలుసు. పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. నేను పేర్లు చెప్పలేని ధైర్యం లేక కాదు, ఎందుకంటే మ్యాటర్స్ సబ్జుడీస్ కాబట్టి నేను ఎవరి పేర్లు చెప్పట్లేదు. కానీ నేను చెప్పినా చెప్పకపోయినా ప్రతి ఒక్కళ్ళకి దీని వెనక ఎవరు ఉన్నారు అన్నది చాలా క్లియర్గా తెలుస్తుందని నాకు తెలుసు. సో ఆబ్వియస్లీ ఒక కోర్టు చెప్పిన దానికి ఒక సిటిజన్గా వీ హ్యావ్ నో చాయిస్ బట్ టు కంప్లై. కానీ అదే రాజ్యాంగంలో మనకు హక్కు ఉంది వేరే కోర్టు అప్రోచ్ అవ్వడానికి, హయ్యర్ కోర్టు అప్రోచ్ అవ్వడానికి. ఇప్పుడు నేను రాకేష్ రెడ్డి ఆ పనిలో ఉన్నాం. తర్వాత టోటల్గా ఇవాళ వచ్చిన రెస్పాన్స్ థియేటర్లో మొత్తం రిలీజ్ అయిన అన్ని చోట్ల హౌస్ఫుల్స్ అవ్వటానికి అది ఇట్ సెల్ఫ్ ఒక ఇండికేషన్. ప్రజలకి ఎంత ఈ సినిమా చూడాలని ఒక కోరిక ఉంది. ఒక నిజం తెలుసుకోవాలని, ఎన్టీఆర్ రామారావు గారి లైఫ్లో ఏం జరిగింది అసలు ఆ పర్టిక్యులర్ టైంలో నిజం తెలియాల్సిన అవసరం ఉందని మీకు ఆదరణతో ప్రూవ్ అవుతుంది. సో కేవలం కొంతమంది చేసిన ఒత్తిడి వల్ల, పన్నాగం వల్ల, ఏం వల్ల నాకు తెలియదు. ఎందుకంటే మళ్ళీ నేను చెప్తున్నాను ఇంకొకసారి, ఇది ఎప్పుడు జరగలేదు ఇలాంటిది. బట్ హోప్ఫుల్లీ ఇక్కడ మా ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మిస్టర్ నరేంద్ర హిరావత్, బాలాగిరి, దీప్తి, మీ అందరం కలిసి గోయింగ్ టు ద జస్టిస్, విల్ ట్రై ఫర్ జస్టిస్ అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆంధ్రప్రదేశ్ కూడా రిలీజ్ చేయడానికి మా వంతు ప్రయత్నాలు మేము చేస్తున్నాం. ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్?